ఒక వ్యక్తి తిండి లేక నీరసించి ఓపిక లేని స్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధరాత్రి తుఫానులో నది దాటుతూ ఇక ఈదడానికి ఓపిక లేక నది మధ్యలో ఉన్న ఒక ఇసుక దెబ్బ మీద చిక్కుబడి కాపాడేవారు లేక ఆకలితో అలమటిస్తూ అమ్మా ఆకలిగా ఉంది అంటూ రోదిస్తూ ఉంటే కానీ ఎక్కడో దూరాన ఉన్న ఒక పెద్దావిడికి ఆ పిలుపు వినిపిస్తుంది. అది విన్న వెంటనే ఆ పెద్దావిడ ఏం చేసిందో తెలుసా? సరిగ్గా ఇప్పటికి 125 సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఆచంట దగ్గర ఒక అతను గోదావరి నదిని ఈదుకుంటూ ఒక పాయ దాటాడు. అప్పటికే అతను బాగా అలసిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎలాగైనా సరే గోదావరి నది యొక్క రెండవ పాయ దాటి అవతల వైపుకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. గోదావరిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడం వలన ఆ నది మధ్యలో ఉన్న ఒక ఇసుక దెబ్బ మీద చిక్కుబడిపోయాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. కటిక చీకట్లో భయపడుతూ ఆ ఇసుక దెబ్బ మీద నిలబడి ఉన్నాడు. అప్పటికే మోకాళ్ల వరకు నీటి ప్రవాహం వచ్చేసింది. నదిని ఈదే ఓపిక లేదు. అప్పటికే అతను భోజనం చేసి 2 రోజులవుతుంది. ఇంకొంతసేపటికి నీటి ప్రవాహం పెరిగి తను నిలుచున్న ఇసుక దెబ్బ కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ నుంచి విపరీతమైన ఆకలితో అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా అని బాధతో గట్టిగా అరుస్తాడు. అంత భయంకరమైన తుఫానులో కూడా ఎక్కడో దూరంగా ఉన్న ఒక వ్యక్తి యొక్క ఆకలి పిలుపు నిత్యాన్నదాతైన డొక్కా సీతమ్మ గారికి వినిపిస్తుంది. వెంటనే సీతమ్మ గారు అయ్యయ్యో నా బిడ్డ ఆకలితో అలమటిస్తూ పిలుస్తున్నాడు, వెంటనే వెళ్లి భోజనం పెట్టాలి అని భర్తకు చెప్పి ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న అన్నం కూరతో పాటు ఒక దుప్పటి కూడా తీసుకుని అక్కడే ఉన్న ఒక పడవవాడితో మాట్లాడి అరే నాయనా ఇందా ఈ డబ్బులు తీసుకో, అదిగో అక్కడ నా బిడ్డ ఆకలితో అలమటిస్తున్నాడు, వాడికి అన్నం పెట్టాలి, నన్ను కొంచెం అక్కడికి తీసుకుని వెళ్ళరా అని అడుగుతుంది. అయితే ఇంత హోరు గాలిలో పైగా తుఫానులో నువ్వు వెళ్లడం ప్రమాదకరమని వెళ్ళవద్దని ఆమె భర్త ఎంత చెప్పినా వినకుండా సీతమ్మ గారు ముందుకు వెళ్లారు. వచ్చింది డొక్కా సీతమ్మ గారిని గ్రహించిన పడవవాడు రామ్మ తీసుకుని వెళ్తాను అని చెప్పి డొక్కా సీతమ్మ గారిని పడవెక్కించుకొని గోదావరి నది మధ్యలో చిక్కుకున్న వ్యక్తి దగ్గరికి డొక్కా సీతమ్మ గారిని చేరవేస్తాడు. సీతమ్మ గారు పడవ దిగి ఇసుక దెబ్బ మీద ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అరే నానా నీకు ఎంత ఆకలి వేసిందో కదా, రా నాయనా రా, ఇదిగో భోజనం చెయ్యు అని ఆకలి తీరేదాకా అన్నాన్ని వడ్డించి చలితో వణికిపోతున్న అతనికి దుప్పటి కప్పి ఇంటికి తీసుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిని తన సొంత బిడ్డగా భావించి అన్నం పెట్టే ఏకైక తల్లి మన డొక్కా సీతమ్మ గారు. అంతటి గొప్ప తల్లి తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఒక దివ్య తేజస్సు ఆకాశంలోనికి వెళ్లడాన్ని అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ చూశారు. ఇదంతా అన్నదాన మహిమ. దయచేసి ఆకలితో ఉన్నవాడికి ఒక్క ముద్ద అన్నం పెట్టండి చాలు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని తరతరాల పాటు తరించిపోయేంత గొప్పగా చూసుకుంటాడా పరమేశ్వరుడు. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా?